హాయ్ గుడ్ మార్నింగ్. గుమ్మడికాయ కర్రీ చేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ముందు ఆయిల్ పోసేసుకుందాం. ముందు మెంతులు వేసుకుందాం. మెయిన్ ఇవే మెంతులు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, తర్వాత మినప్పప్పు, తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. మెయిన్ మెంతులు వేసుకున్నాం కదా, అది కలర్ వచ్చే వరకు వేపుకుంటూనే ఉండాలి. మెంతులు కలర్ మారితే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలు కోసుకోండి. చిన్న ముక్కలు అయితే అసలు టేస్ట్ ఉండదు. నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అప్పుడు దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మీకు నేను మెత్తడి ఉప్పు వేస్తున్నాను, మీరైతే రాళ్ళ ఉప్పు వేసుకొని చాలా బాగుంటుంది. మనం పులుసు పెడుతున్నాం కాబట్టి రాళ్ళ ఉప్పు వేసుకుంటే మంచిది, బాగుంటుంది టేస్ట్. ఎక్కువ అవసరం లేదు, 3-4 నిమిషాలు వేసుకోండి చాలు. ఉల్లిపాయలు వేగాక గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోండి. చాలామంది కుక్కర్లో ఉడకపెడతారు, ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవడమే బెస్ట్, చిన్న ముక్కలు అయితే అంత టేస్ట్గా అనిపించదు. ఇందులోనే పసుపు, 1.5 స్పూన్ కారం వేస్తున్నాను, అండ్ కొంచెం ధనియాల పొడి కలిపేసుకోండి. కొద్దిగా నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసి మూత పెట్టి కొద్దిసేపు వదిలేండి. దీంట్లో పులప, కారం అండ్ తీపి 3 ఉండాలి. పులప, కారం, తీపి 3 ఉంటే బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టి వదిలేద్దాం. ముక్క మెత్తపడే వరకు అలా మూత పెట్టి వదిలేయండి కొద్దిసేపు. గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. 200 ml వరకు పోసుకోండి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ కూడా పోసుకోండి. మనం పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి. ఒక 15 నిమిషాలు బాగా మరిగించండి. మూత పెట్టేసేయండి. అలాగే ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. కొంచెం బెల్లం వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి తీపికి. మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండ్ మెంతులు. ఇది బాగా మరిగే వరకు వదిలేసేయండి. కొంచెం బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి వదిలేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు వేసుకోవాలి. చాలా మెత్తగా ఉడికేసింది. ఓకే బాయ్. మరి వెరీ గుడ్ మార్నింగ్.